ఎందుకు భగవద్గీత అలాగే ఉంది అంటే నా చిన్నతనంలో కూడా మా నాయనమ్మ ఒళ్ళో నేను భగవద్గీత విన్నా. ఆవిడ పేరు మహాతల్లి రాజ్యలక్ష్మమ్మ. మాది అవనగడ్డ. అక్కడ ఎడ్వర్డ్ హాల్ అని ఉండేది. అది ఎవరెవరి పేర్లు ఎలా పెట్టుకుంటూ ఉంటాం చూడు, మన పేర్లు మర్చిపోయి. అది కదా ఎడ్వర్డ్ హాల్. ఓకే, భగవద్గీత వీధి అని ఎక్కడ మనకు కనపడదు. ఇక్కడికి వెళితే, రాజమండ్రి వెళితే ఆర్థర్ కాటన్ ప్రతి చోట ఆయన గౌరవిస్తారు. ఆయన విగ్రహాలు పెడతారు. మీరు చాలా లోతులకు వెళితే వాళ్ళున్న ప్రదేశాన్ని డెవలప్ చేసుకోవడంలో భాగంగా వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అదేదో మన కోసం ప్రత్యేకంగా చేశారు, మన కోసం ప్రత్యేకంగా చేసే యాటిట్యూడే ఉంటే మా అల్లూరి సీతారామరాజుని ఎందుకు చంపేస్తారు? పర్ఫెక్ట్. మీరు ఈ లాజిక్తో ఆలోచించండి. ఈ దేశంలో విద్యా వ్యవస్థలోకి చొరపడ్డ ఆంగ్లేయులు మనదైన సనాతన ధర్మం ఎక్కడైతే ఉందో, ఏ గ్రంథాల్లో అయితే విశదీకరించి చెప్పబడిందో అలాంటి రామాయణాలని, భారతాలని, ఇవన్నీ స్పష్టంగా ఎక్కడైతే శిలల రూపంలో చెక్కబడ్డాయో ఆ దేవాలయాల్ని ఒక్కొక్క స్థాయిలో దేశాన్ని కొల్లపొడిచి సర్వనాశనం చేసే ప్రయత్నం చేసినా కూడా సనాతన ధర్మం అలాగే జీవించి ఉంది, బలంగా జీవించి ఉంది, ఇంకా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. అంటే దాని అర్థం సనాతనము అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని కారణం ఇదే. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, అది ఆత్మ లాంటిది. దాన్ని ఎవరూ నశింపచేయజాలరు. నహన్యతే హన్యమానే శరీరే అంటుంది గీత. చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. ఈ మధ్యలో వచ్చే ఈ బటాజోరుగాళ్ళందరూ వస్తారు, పోతారు, నిన్ను కన్వర్ట్ చేస్తారు, అంతవరకే చేయగలరు. నిన్ను ప్రభావితం చేయలేరు. నిన్ను ప్రభావితం చేసి ఇదే కరెక్ట్ అని, ఇదే కరెక్ట్, ఇందులోనే శాశ్వతంగా ఉండిపోండి అని చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఐడియాలజీ లేదు. ప్రపంచాన్ని శాశ్వతంగా ఇదే మార్గంలో నడిపించే ఐడియాలజీ మిగతా మతాలకి లేదు.